మంచిది. దేవునికి స్తోత్రం. వినపడుతుందా? ఎస్, క్లియర్ క్లియర్. మంచిది. ఎందుకంటే నా దగ్గర ఇంత ట్రీట్మెంట్ లేదు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుడు కృపచేత మనందరికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉదయకాలమే మనం అందరం కలిసి ఈ యొక్క సహవాసం ప్రార్థన సహవాసంలో పాల్పొందుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఆయన వాక్యమును ప్రభు ధ్యానించుటకు మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకంగా వందనస్తున వింటున్నాను. ఈ మధ్యలో ఒక పాస్టర్ నా దగ్గరకు వచ్చి, సార్ సేవ అయిపోయింది, ఇక ఇంకేదైనా చేయాలనుకుంటున్నాం అని భార్యాభర్తలు వచ్చిండ్రు. అంటే ఎందుకు అని అంటే, ఎక్కడ ఇదేదు సంఘాలలో ఎవరు తీసుకోవడం లేదు, పరిస్థితులు బాగాలేదు, ఇంకేదైనా పని చేసుకోవాలని అనుకుంటున్నాం, లేకపోతే మీ సంస్థల్లో అయినా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అన్నట్టు మాట్లాడింది. అంటే అలాంటప్పుడు నేను ఎంతకాలం అయింది సేవ చేయబట్టి? 20 ఏళ్ళు అయింది, 22 ఏళ్ళు అయింది. మరి ఇంతకాలం చేసిన దేవుడు మళ్ళీ మీకు చేయడా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని మీరు ఎప్పుడు తెలుసుకోలేదా? లేకపోతే దేవుని కృప ఎన్నోసార్లు మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన వాగ్దానాలు మీకు నెరవేర్చలేదా? అంటే నెరవేర్చింది. మరి వాటినే మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మన నమ్మదగిన వాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన ప్రామిస్, ఒక మాట, దేవుని ప్రామిస్, నీకు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయండి. ఎందుకంటే మనం దేవుని వాగ్దానాన్ని అడిగినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం దేవుని పని. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు కదా అని నేను వాళ్ళకు కొంచెం చెప్పి పంపించిన. అటువంటి మాట్లాడద్దు. ఎప్పుడైతే మీరు సేవలో కష్టాలు సుఖాలు ఒక ప్రసంగిలో ఉన్నాయి. ప్రసంగిలో ఒక మాట, ప్రసంగి 7:14 ఒక మాట ఉంది. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపర్చెను. దేవుడు ఎప్పుడు కంఫర్ట్ కాదు మనకిచ్చింది, సుఖ దుఃఖాలు మనకు జతపర్చిండు అని వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇంత తొందరగా నర్వస్ అయిపోతున్నారు? ఒక ముందు సేవకు దేవుడు పిలిచిండు అని అంటున్నారు, తర్వాత ఇంత తొందరగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ముందు చూస్తే ఏం కనపడదు. అయ్యో నెక్స్ట్ మంత్ ఎట్లా చేయాలా, ఈ సంఘం వదిలేసిండ్రు, మరి మా జీవితం ఎట్లా, మా పిల్లల అవసరాలు ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి నేను వాళ్ళను డబ్బులు ఇచ్చి నేను ఎంకరేజ్ చేస్తున్నా, ప్రోత్సాహపడుతున్నా, నేను ఎంతకాలం వాళ్ళకు సహకరిస్తాం? కానీ నేను దేవుని మాటలే, వాళ్ళ దేవుని దాసులైనా నేను దేవుని మాటలతోనే వారిని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి కొన్ని మాటలు. హెబ్రీ అంతా 11వ అధ్యాయం 10వ అధ్యాయం అంతా మరి విశ్వాసం గురించిన మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట ఈ జాగ్రత్త గమనించండి. హెబ్రీ 10:32 నుంచి చివరి వరకు అయినా చదవచ్చు, 36 వరకు అయితే నేను చదువుతున్నా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం
సహించిన పూర్వపు దినమును జ్ఞాపకం తెచ్చుకొనుడి. జాగ్రత్త వినండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరటి పడితిరి. మరొక విధముగా చూస్తే అనుభవించుతో పాలివారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యమున్నదని ఎరిగి, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి ధైర్యం పెట్టకుడి, ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమిక ఓరిమి ఓరిమి ఓరిమిక ఉండుట అవసరమై ఉన్నది. అంటే ఈ మాటలు చూస్తే దీని ఒక థీమ్ మనం అనుకుంటే ఎండ్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ సఫరింగ్. మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా విశ్వాసముతో సహనము కలిగి ఉండాలి అనేది పౌలు చూపించిన మాటలు. మనం కొన్నిసార్లు విషయంలో ఆనందంలో ఉన్నప్పుడే స్థుతి కాదు. ఎవరైనా కొంతమంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఇచ్చి ఒక సూట్ పెట్టి అది చేస్తే సంతోషపడతారు. మరొక సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు గొప్పవాడు. కష్ట సుఖాలు అంటే ఇందులో చెప్తారు జుడువబాయే, అంటే కష్టం సుఖం అనేది కవల పిల్లలు లాంటి. కవల పిల్లలు మనకు జీవితంలో సేవలో ఉన్నప్పుడు మనకి ఇటువంటి జరుగుతున్నప్పుడు మనము విశ్వాసములో ధైర్యంతో ఉండాల. సహనము కలిగిన విశ్వాసం మనకు ఉండాల. సహనము కలిగింది అంటే అయ్యో వస్తుంది జరుగుతుంది అనే విశ్వాసమే మనకు ఉండాల. ఒకటిసారి ఎప్పుడైనా నేను నేర్చుకున్నది ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాగ్దానాలను జ్ఞాపించుకోవాలి. దేవుడు కరుణించిండు, ఇస్సాకు యాకోబుకి ఇచ్చిన దేవా, అంతేకాదు నీవు నన్ను ఫలాని రోజు నన్ను కరుణించిన దేవా, ఫలాని టైంలో నాకు నీవు ఆశీర్వదించిన విధానం, ఫలాని సమయంలో నీవు నన్ను ఏ విధంగా ధైర్యపరిచి కష్టం నుంచి విడిపించినవో అని ఆ యొక్క వాగ్దానాలు ఆ సమయాలు జ్ఞాపించుకోవడం చాలా మంచిది. అందుకే ఇక్కడ అంటున్నారు, మీరు వెలిగింపబడిన శ్రమలతో గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు కూడా జ్ఞాపకం తెచ్చుకొనుడి. విశ్వాసం అనేది ఒక ఛాలెంజ్ క్రైస్తవ జీవితంలో. అనే క్రైస్తవులు అంటేనే విశ్వాసులు అని అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు మనం చూడలేదు, యేసుక్రీస్తు చనిపోయిన సత్యం మనం అయితే అక్కడ ప్రత్యక్షంగా చూడలేదు. కానీ అన్నిటినీ నమ్మడమే విశ్వాసం. యేసుక్రీస్తును చూడకుండా తోమాకు చెప్పిండు, నీవు చూచి విశ్వసించిందని, చూడకుండా విశ్వసించేవాడు ధన్యుడు. అంటే మనం ఈ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించిండు, ఈ లోకంలో అద్భుత కార్యాలు చేసిండు, ఆశ్చర్య కార్యాలు చేసిండు. ఆయన సమాధాన సువార్త ప్రకటించిండు. ప్రజలందరినీ దేవునితో సమాధానపరచడానికి ఆయన శిలువ మరణం పొందిండు, రక్తం చెందించిండు అన్న సత్యాన్ని నమ్మడమే విశ్వాసం. ఆ నమ్ముతున్నందుకే మనం ముందుకు సాగెళ్తున్నాం. కాబట్టి బాధలు, ఇబ్బందులు అప్పుడు వాళ్ళు కూడా అక్కడ హెబ్రీయులు కూడా చాలా మంది హింసించబడ్డారు, చాలా ఎమిలియేట్ చేయబడ్డారు, మనుషుల చేత
తిట్టబడి లేకపోతే అసహించబడి అలాంటి పరిస్థితి కూడా హెబ్రీలు ఎవరైతే హెబ్రీ నుండి ప్రభు నమ్మిండ్రో, యూదుల నుండి నమ్మిండ్రో, ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని పౌలు ఈ మాటలతో ప్రోత్సాహపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు విశ్వాసం నుండి బయటికి పోవద్దు. కష్టంల నుంచి కష్టములు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మీరు మాత్రం విశ్వాసాన్ని వదలొద్దు. మీరు ఒక సమయంలో సమస్తాన్ని విడిచిపెట్టిండ్రు. మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఎవరైనా ప్రభువుని నమ్మినప్పుడు, ప్రభు సేవ చేస్తున్నప్పుడు, మరి మన వాక్యంలో చూస్తున్నాం, తనకు తాను ఉపేక్షించుకొని, అంటే ఇంకా చెప్పాలంటే డియోనింగ్, మనకున్నది ఇడిచిపెట్టి వెనుకటికి ఆ దినాలలో నాడు మనం ఆలోచన చేస్తే అప్పుడు ప్రభు సేవ చేసిన వాళ్ళు ఆ విధంగా చేశారు. ఎర్లీ క్రిస్టియన్స్ మొదట సంఘాలు తనకున్నయన్ని అమ్ముకొని సపోస్తలుల దగ్గరకు వచ్చి అందరు కలిసి దాన్ని తిన్నారు, అందరు కలిసి దాన్ని అనుభవించిండ్రు. అటువంటిది కూడా మీరు చేసిండ్రు. అంత పోగొట్టడానికి సమస్తాన్ని మీరు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మరి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? వెనకాడాల్సిన అవసరం లేదు. ధైర్యం కలగండి. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే మనకున్న నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఒక చోట ఉంది ఏంటంటే 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకొందుము. చూడండి, ఎందుకంటే పట్టుకుంటాం, మనకు ఆ నమ్మకం ఉండాలా, ఆ విశ్వాసం ఉండాలా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరైతే దేవుణ్ణి మనం వెంబడిస్తుంటున్నామో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన చేసిన దానాన్ని వెనక్కి తీసుకునేది కాడు. కాబట్టి ఆయన ప్రజలమైన మనమందరము ఈ మాటలతో హెచ్చరింపబడి మన విశ్వాసంలో బలహీనులు కాకుండా బలపరచబడాల. అంతే. ఎప్పుడు బలపరచబడు? ఇప్పుడు ఫెయిత్ అండ్ ఫియర్ అని అంటారు. విశ్వాసం మరి భయం. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంలో కొనసాగుతున్నామో ఒక భయం అనేది మనలో ప్రవహిస్తుంది. ఆ భయం అనేది మనల విశ్వాసంలో బలహీనపరిచి దేవుని నుండి దూరపరచడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు భయానికి we should not allow the fear to rule our hearts. Only we should always think of faith. Faith should rule our hearts. ఆయన సత్యము, ఆయన మనకిచ్చిన ఆ వాగ్దానమే మన జీవితాలను పరిపాలించడానికి మనం అలౌ చేయాలి. అప్పుడే మనకు ఒక జయం వస్తుంది. మన జీవితంలో ఫలవంతమవుతుంది. అనేకులు నా జీవితంలో ఏం కష్టం రాలేదు, నాకేమి ఇబ్బందులు లేవు, దేవుడు అన్ని నాకు సమకూర్చిండు అనేది నేను నమ్మేది ఏంటంటే అది అబద్ధం. అంత కష్టం లేకుండా ఎవరు పైకొచ్చిండ్రు అంటే విశ్వాసాన్ని అనుభవించలేదు. విశ్వాసం యొక్క రుచి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే కష్టాన్ని అనుభవించినప్పుడే మనం విశ్వాసంలో ముందుకు అదొక సవాళ్ళను ఎదుర్కోవడం, ఛాలెంజెస్ ఎప్పుడైతే మనము ఎదుర్కొని వాటిని జయిస్తామో అదే విశ్వాసం ద్వారానే మనకున్న ఛాలెంజెస్ ఏదైతే సవాలు ఉంటుందో, మన ముందు ఏదైనా కష్టం ఉండొచ్చు, ఆర్థిక ఉండొచ్చు, పిల్లల చదువులు ఉండొచ్చు, మన జీవితాలు అనేకమైన ఎటువైనా ఉండొచ్చు, కానీ వాటిని జయించడానికి మనం నమ్మిన ప్రభువు మీద విశ్వాసం ఉంచడం. మనం నమ్మిన ప్రభువు జీవించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు,
ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఇప్పుడు ఎన్నో అనుభవిస్తున్నాం ఈ 1600 దినాలలో. మనం ఎన్నోసార్లు ప్రార్థించినాం. ప్రార్థనకు సమాధానం దొరికింది. కొంతమంది కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది కంటిన్యూ అవుతలేరు. అయినా కూడా మనకు విశ్వాసం యొక్క ప్రతిఫలం ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా మనము మన విశ్వాసము నుండి తొలగిపోవడం మంచిది కాదు. ఎందుకంటే అందుకొరకు చెప్తున్నాడు ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని పిరికివారు కావద్దు. పిరికితనం అనేదే ఒక ఇది. కొంతమంది నేను చూసిన ధైర్యం వదలరు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యం అది కొంతమందికి దేవుడు ఇచ్చిండు. వాళ్ళని చూసినప్పుడు కూడా నేను నేర్చుకున్న ఏంటంటే ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యం ధైర్యం ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఒక సీసాలో నీళ్లు పోసి పక్క నుంచి పిన్ను కుచ్చితే నీళ్లు పోతా ఉంటాయి. కానీ దాని పైన డక్కన్ పెట్టినప్పుడు ఆ నీళ్లు పోకుండా ఆగిపోతాయి. రంధ్రాలు ఉన్నా కూడా పోతాయి. ఆ పైన ఎప్పుడైతే డక్కన్ పెడతామో, ఆ పైన మూత పెట్టి టైట్ చేస్తామో నీళ్ళు పోకుండా ఉంటాయి. అంటే అక్కడ ఆ డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు ఆ ఫెసిలిటీ ఏంటంటే మనం ధైర్యాన్ని వదలొద్దు. ధైర్యాన్ని వదలొద్దు. ఎన్ని కిందంగా వచ్చినా సరే ధైర్యంగా మనం నిలిచి ఉండాల. అదే మనం ఈ పౌలు ఏదైతే మనకు లెసన్స్ చెప్తాడో, పౌలు చెప్పే పాఠాలు అవే. పౌలు అనేక విధాలుగా కష్టాలను అనుభవించిండు, కష్టాలను జయించిండు. కాబట్టి ఆయన ఆయన అనుభవమే ఇతరులకు చెప్పిండు. మనం కూడా మన జీవితాలను మరి విశ్వాసంలో కాకుండా ఉండాలి. మనం నమ్మిన విశ్వాసాన్ని ఎప్పుడు వదలకుండా ఉండడం ఒకటి. రెండవది ధైర్యంగా ఉండడం. మరి ధైర్యంగా ఉండి ప్రతిఫలము దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటున్నామో దానికి ప్రతిఫలం వస్తుంది. గొప్ప బహుమానం కలుగును అని అంటుంది. అంటే మనకు చూసి ఇదైతే ఇటువంటి కష్ట ఇబ్బందులను ఎవరైతే జయిస్తున్నారో ప్రతి వారి జీవితంలో చూస్తే మంచి బహుమానం పొందుతున్నారు. అది ఇవన్నీ కొన్ని చెప్పాల్సినవి కనపడవు. ఎందుకంటే ఇదంతా మిస్టరీ. ఇది ఒక రహస్యం. దేవునికి మనకున్న సంబంధం వ్యక్తిగతంగా ఒక రహస్యం. అతడెప్పుడు ఆకలిగా ఉన్నాడు, అతడెప్పుడు పస్తుండడు, చినిగిన బట్టలు తొడగడు, ఇబ్బందులు ఉండవు అన్నీ. కానీ బయటికి ఏవి కనపడవు. ఎందుకనంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారి దేవునికి ఉన్న పర్సనల్ రిలేషన్షిప్లో ఎప్పుడూ మనము బలహీనమై ఉండవద్దు. ఎప్పుడైతే బలము కలిగి ఉంటామో దానికి సరైన ప్రతిఫలం మనము సంపాదించుకుంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరు ఓపిక కలిగి ఉండుడి. ఇక్కడ మళ్ళీ అదే సహనం, సోబర్నెస్, ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుట అవసరమైనది అని ఈ విధంగా ఇది మన ప్రాక్టికల్ లైఫ్ అనుదిన మన జీవితంలో ఇలాంటి ఒడిదొడుకులు మనం కొంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటల ద్వారా పౌలు చెప్పిన మాటల ద్వారా మనం ధైర్యముగా ఉండి మనము దేవుని గొప్ప బహుమానం పొందడానికి ఎప్పుడు ఎదురు చూడడం మనకు నేర్పిన పాఠం. మనం అది ప్రాక్టీస్ చేయాలి. మనం ఎప్పుడు అవి ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ముందుకు నేను అనేక సార్లు పౌలును ఎక్కువగా ఆదర్శంగా ఎంత కష్టపడ్డాడు పౌలు. ఏ విధంగా చూసినా కూడా ఆయన సొంతగా ఆయన కష్టపడి సేవ చేసిండు.
ఆయన ప్రతిదీ చేసి యేసుక్రీస్తు ఏ విధంగా తాను చేసి ఇతరులకు బోధించిండో పౌలు కూడా ఆ విధంగా చేసి బోధించిండు. అదేవిధంగా నేను కూడా ఎప్పుడో అదే విధంగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. అందుకొరకు కొన్ని పౌలు పత్రికలు నాకు వ్యక్తిగతంగా ధైర్యం అనుగ్రహిస్తున్నాయి, జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఎందుకు అనంటే దేవుని మాటలు జీవం గలవి, జీవం గలవి. ఇక్కడ 19వ వచనంలో ఉంటున్నది, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అది ఎందుకంటే ఆయన మనకు చేసిన ప్రణాళిక గొప్పది, జీవం గలది. ప్రతిష్ఠించి ఆయన మన మన జీవితాలను ప్రతిష్ఠించిన విధానం ఏంటంటే ఇది నూతనమైంది, ఇది జీవం కలిగినది. ఆయన ఇదంతా జరిగింది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఆయన శరీరం ద్వారా జరిగింది. యేసు ప్రభు శరీరం ద్వారా జరిగిన ప్రాసెస్లో మనం పాలిభాగస్థులమైనప్పుడు మనం ప్రతి విషయంలో జయం పొందుతాం, ప్రతి విషయంలో ప్రతిఫలము పొందుతున్నాం. చివరి వచనాలు చూస్తే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని, చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మనం ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు విని ఆ నీతి మార్గంలో మనం నడకపోతే మనకు ఆయన ఆత్మ సంతోషపడదు, దేవుని ఆత్మ సంతోషపడదు. కానీ ఇది కొంత కన్ఫ్యూజన్ వర్డ్స్. 39వ వచనంలో కొంత కొంత ఇది అనిపిస్తుంది. అయితే నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూడండి, శరీరం ఎంత నశించిపోయినా మనము చూడాల్సింది ఏంటంటే మన ఆత్మ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించుటకు మనము ప్రయత్నం చేయాలి. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గమనించండి, మనము మన శరీరం కొరకు కాదు, కానీ మనం పాటుపడాల్సింది మనకు ముందున్నది ఏంటంటే దినాలు దగ్గరకు వస్తున్నాయి. ప్రతిదినం ఏదో జరగనాని విషయాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తే కూడా ఎవరికి ఏం జరుగుతుందో మనకు అర్థం లేకుండా ఉంది. కానీ ఇంకా పౌలు అప్పుడే చెప్తున్నాడు, ఇక బహుకాలము కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చును. మరి ప్రభు వెంటనే వస్తున్నాడు అని కాదు, కానీ వచ్చే సూచనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం మన విశ్వాసాన్ని వదలకుండా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ధైర్యం కలిగి ఉండాల. మన ఆత్మ ఎప్పుడు ఆయనలో లీనమై ఉండడానికి మనకు దొరికిన రక్షణను విశ్వాసం ద్వారా మనము కాపాడుకోగల అన్నదే దీని సారాంశం. కాబట్టి పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి హెచ్చరించి మన హృదయాలతో మాట్లాడి ఆయన సమాధానం మనలో ఉంచి మరి విశ్వాసం ద్వారా మన జీవితాలు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.